వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపిండు. ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదిక ఇస్తారు. మరి నిఘా అధికారులు ఏం నివేదిక ఇచ్చిండ్రో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది, ఒక నేరగాడిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటన చేసిండ్రు. వారు అన్నదే తడువుగా హరీష్ రావు గారు, డ్రామారావు గారు, కవితారావు గారు కుటుంబం అంతా ఈ పని అంతా కాంగ్రెస్ పార్టీ దాడి, దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసిసి అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పిండ్రు. సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు. దాడి జరిగింది, కుట్ర లేదు, కాంగ్రెస్ లేదు, సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు. దాడి చేసిన యువకుడిని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. ఈ రోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర, దాడి జరిగిందో లేదో, దాడికి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రికి ప్రత్యక్షమైనరు. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనై అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయట పెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి